Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. ఈ వీడియోలో జామెట్రిక్ ప్రోగ్రెషన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ వేర్ ఈచ్ నెంబర్ ఎక్సెప్ట్ ది ఫస్ట్ ఈజ్ ఆబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ ఏ ఫిక్స్డ్ నాన్ జీరో నెంబర్ టు ఇట్స్ ప్రిసీడింగ్ నెంబర్. అంటే ఏంటి? ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్లో ఒక పర్టిక్యులర్ టర్మ్ దాని ముందు టర్మ్కి ఒక నాన్ జీరో నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు అదే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ముందు నెంబర్కి ఒక కామన్ డిఫరెన్స్ అనేది యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ టర్మ్ వచ్చింది. అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో కామన్ రేషియోని మల్టిప్లై చేస్తే ఆ ఫిక్స్డ్ నాన్ జీరో నెంబర్ని ఏమంటాము? కామన్ రేషియో ఆఫ్ జీపీ. దాన్ని మనం దేంతో డినోట్ చేస్తాము? ఆర్తో. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. 30, 90, 270, 810. ఇప్పుడు ఇక్కడ 30కి 90 మల్టిప్లై చేస్తే 90 వస్తుంది. 30కి 3 మల్టిప్లై చేస్తే 90 వస్తుంది. సేమ్ 90కి 3 మల్టిప్లై చేస్తే, సిమిలర్లీ ఇక్కడ కూడా 3 మల్టిప్లై చేస్తే. సో ఇప్పుడు ఇక్కడ కామన్ రేషియో ఎంత? 30. నౌ నెక్స్ట్, ఇప్పుడు అది ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్లో 1/4, మళ్ళీ ఇక్కడ ఇంటూ 1/4. సో కామన్ రేషియో ఎంత? 1/4. ఒక నెంబర్ ఫస్ట్ టర్మ్ కాకుండా మిగిలిన అన్ని టర్మ్స్ కూడా ముందు టర్మ్కి ఒక నాన్ జీరో నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకి ఈ పర్టికులర్ నెంబర్ వస్తుంది. అంటే ఇప్పుడు 270 అనేది 90కి ఒక పర్టికులర్ నెంబర్ని మల్టిప్లై చేస్తే విల్ బి ఆబ్టైనింగ్ దిస్ టర్మ్. సో దీన్ని మనము కామన్ రేషియో అంటాం. అండ్ నాన్ జీరో నెంబర్ అని ఎందుకు తీసుకున్నాము? ఒకవేళ 0 అయితే సీక్వెన్స్ మొత్తం ఏమవుతుంది? జస్ట్ 0 0 0 0 అంతే. సో ఇట్స్ ఏ నాన్ జీరో నెంబర్. వేరేస్ అక్కడ ఏపీలో మనం ఈవెన్ కామన్ డిఫరెన్స్ని 0గా కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం -12 అని తీసుకున్నాం అనుకో, నెక్స్ట్ టైం ఏమవుతుంది? -12 అండ్ సో ఆన్. అదే మనం ఒకటి -1 అని టర్మ్ తీసుకున్నాం కాబట్టి -1 ఇవన్నీ కూడా ఏపీనే కదా. బట్ ఇక్కడ ఏంటిది? ఫస్ట్ టర్మ్ -12, కామన్ డిఫరెన్స్ 0. ఇక్కడ ఫస్ట్ టర్మ్ -1, కామన్ డిఫరెన్స్ 0. సో మనకి ఎన్నో డిఫరెంట్ సీక్వెన్సెస్ వస్తున్నాయి కదా. బట్ వేరేస్ ఒకవేళ కామన్ రేషియో 0 అయితే మనకి డిఫరెంట్ సీక్వెన్సెస్ వస్తాయా? రావు. సో ఇట్స్ ఎ ఫిక్స్డ్ నాన్ జీరో నెంబర్. నెక్స్ట్, the first term of GP is denoted by A and common ratio by R. ఫస్ట్ టర్మ్ని మనం ఏతో డినోట్ చేద్దాం అండ్ కామన్ రేషియోని ఆర్తో డినోట్ చేద్దాం. సో మనకి సెకండ్ టర్మ్ ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ ఇంటూ కామన్ రేషియో అంటే A ఇంటూ ఆర్, ఏఆర్. సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఏమవుతుంది? సెకండ్ టర్మ్ ఇంటూ కామన్ రేషియో, సెకండ్ టర్మ్ ఏఆర్ ఇంటూ కామన్ రేషియో, ఏఆర్ స్క్వేర్. సో మనం దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ జీపీ ఏమని వస్తుంది? ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న ఏపీలో కామన్ రేషియో బిట్వీన్ ఎనీ టర్మ్ అండ్ ఇట్స్ ప్రిసీడింగ్ టర్మ్, ఒక టర్మ్కి దాని ముందున్న టర్మ్కి మధ్యలో రేషియో అంటే ఏఆర్ బై ఏఆర్ స్క్వేర్ బై ఏఆర్ క్యూబ్ by AR square and so on is equals to R. అంటే ఏ టర్మ్కైనా దాని ముందు టర్మ్కి మధ్యలో రేషియో కామన్ R. దీన్ని మనం జనరల్గా రిప్రజెంట్ చేసుకోవాలనుకుంటే, ఇఫ్ వి డినోట్ ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ జీపీ బై A1, సెకండ్ టర్మ్ బై A2 అండ్ nth టర్మ్ బై AN, దెన్ ఏమవుతుంది? A2 బై A1, A3 by A2, A4 by A3 and so on up to AN by దానికంటే AN కంటే ముందు టర్మ్ ఏమవుతుంది? N-1. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు R. నౌ ఇప్పుడు మనకి ఒక లిస్ట్ ఆఫ్ టర్మ్స్ A1, A2, A3 అండ్ సో ఆన్ అప్ టు AN. జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఎప్పుడు అవుతుంది? ఈచ్ టర్మ్ నాన్ జీరో అయినప్పుడు, ఇంకా AN by AN-1 ఈక్వల్స్ టు R అయినప్పుడు. అంటే
ప్రతి టర్మ్కి దాని ముందు టర్మ్కి మధ్యలో రేషియో సేమ్ అయినప్పుడే మనం ఈ మొత్తం సీక్వెన్స్ని, ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని మనము జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని అనగలము. వేర్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అండ్ n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2. ఒక జనరల్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. Some more examples of GP are: a person writes a letter to 4 of his friends. He asks each one of them to copy the letter and give it to 4 different persons with same instructions so that they can move the chain ahead similarly. Assuming that the chain is not broken, the number of letters at first, second, third stages are. ఇప్పుడు ఫస్ట్ ఒక పర్సన్ 4 లెటర్స్ రాశాడు. సో అది మళ్ళీ ఆ 4 ఫ్రెండ్స్కి ఇచ్చేసి మళ్ళీ ఒక్కొక్కరిని 4 లెటర్స్ రాసి దాన్ని అలా పాస్ ఆన్ చేయమన్నాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే స్టాలిన్ మూవీలో 3 ముగ్గురికి హెల్ప్ చేసి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పి మళ్ళీ ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్తే ఇప్పుడు మనకి ఫస్ట్ ఏమవుతుంది, ఒక పర్సన్ దగ్గర స్టార్ట్ అయింది, నెక్స్ట్ స్టేజ్లో 4 పర్సన్స్ దగ్గర వెళ్ళింది, ఆ తర్వాత 16, ఆ తర్వాత 64. ఇప్పుడు వీటి అన్నిటి మధ్యలో కామన్ రేషియో 4 సేమే కదా. సో ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ జీపీ. నెక్స్ట్, ద టోటల్ అమౌంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ ఇఫ్ ₹500 is deposited in the bank with an annual rate 10% interest compounded annually is. ఇది ఎలా క్యాల్కులేట్ చేయాలో మనకు ఎగ్జాంపుల్స్లో వస్తుంది. ఆల్రెడీ ఇలాంటి ఎగ్జాంపుల్ ఒకటి మనం 6.1లో చూసాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది, ఎందుకంటే అది ఇంక్రీజ్ అవుతుంది కదా ప్రతి ఇయర్కి. వేరే సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఎగ్జాంపుల్స్ చూద్దాము. Write the GP if the first term a is equals to 3 and the common ratio r is equals to 2. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటి, గివెన్ a is equals to 3, r is equals to 2. సెకండ్ టర్మ్ ఏమవుతుంది, a ఇచ్చారు కదా, a1 అనుకుందాం మనం దీన్ని. సెకండ్ టర్మ్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ ఇంటూ r అంటే 3 ఇంటూ 2 6. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏమవుతుంది, a2 సెకండ్ టర్మ్ ఇంటూ కామన్ రేషియో అంటే 6 ఇంటూ 2 ఎంత 12. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ ఏమవుతుంది, థర్డ్ టర్మ్ ఇంటూ కామన్ రేషియో 12 ఇంటూ 2 24. సో ఇప్పుడు మనకి ఇక్కడ జీపీ ఏమని వచ్చింది, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఆ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏమొచ్చింది, 3 6 12 24 and so on. Therefore this is the required GP. Next example, write the GP if a is equals to 256, r is equals to -1/2. సో ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఎంత ఇచ్చారు, 256, కామన్ రేషియో ఎంత -1/2. ఇప్పుడు మనం సింపుల్గా రాయాలనుకుంటే మన జీపీ జనరల్ ఫామ్ ఏంటి, AR square, AR cube and so on. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ ఏంటి, 256 into -1/2, 256 into -1/2 whole square, 256 into -1/2 whole cube. సో ఇక్కడ ఎంత ఇది, 256 -128, మైనస్ ఇంటూ మైనస్ స్క్వేర్ ఉంది కదా, సో ప్లస్ 256 divided by 4, 256 divided by 4. నెక్స్ట్ -1 into -1 into -1 ఎంత, మైనస్ 256 divided by 8. మీకు ఇలా క్లియర్గా లేకపోతే ఈవెన్ స్టెప్ వైజ్గా కూడా చేయొచ్చు, ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్కి చేసినట్టు. 256 -128, -64, -32 and so on. This is the required GP. Next example, find the common ratio of the GP 25, -5, 1 and -1/5. సో ఇక్కడ మన కామన్ రేషియో ఫార్ములా ఏంటి, ఫస్ట్ r is equals to an by an -1. మనకి ఇక్కడ ఇచ్చిన జీపీని ఫస్ట్ a1, a2, a3, a4 అని కన్సిడర్ చేద్దాము. సో ఫస్ట్ కామన్ రేషియో ఏమవుతుంది, a2 by a1, a3 by a2, a4 by a3 ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. నేను ఫస్ట్ తీసుకుంటాను. r is equals to a2 by a1 -5 by 25
మైనస్ 1/5. అదే ఇక్కడ మనకు ఒకవేళ క్వశ్చన్ ఫైండ్ వెదర్ ది గివెన్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇస్ జీపీ ఆర్ నాట్ అనేది అడిగితే అప్పుడు మనము ప్రతిదీ ఇవన్నీ ఈక్వల్ కాదా అనేది ప్రూవ్ చేయాలి. బట్ ఇక్కడ ఆల్రెడీ జీపీ అని ఇచ్చారు కాబట్టి నేను ఓన్లీ ఫస్ట్ మాత్రమే తీసుకొని కామన్ రేషియో ఫైండ్ చేశాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఫార్మ్ జీపీ. సో ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిస్ట్ ఫార్మ్ ఏ జీపీ అనేసి అడిగారు. సో ఫస్ట్ మనం జనరల్లీ చూస్తే ఒక సీక్వెన్స్ అంటే ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్ A1, A2, A3 అండ్ సో ఆన్ అప్ టు AN ఇవి జీపీయా కాదా అనేది ఎలా చెప్పగలము? అన్నిటి మధ్యలో రేషియో అంటే ఒక టర్మ్కి దాని ముందు టర్మ్కి మధ్యలో రేషియో సేమ్ అయినప్పుడు A2/A1, A3/A2 అండ్ సో ఆన్ అప్ టు AN/AN-1 కామన్ రేషియోకి ఈక్వల్ అయినప్పుడు. సో ఇక్కడ మనం ఫస్ట్ తీసుకుంటే మనకి ఏమి ఇచ్చారు టర్మ్స్ 3, 6, 12 కదా. సో ఫస్ట్ మనం దీన్ని A1, A2, A3 అని కన్సిడర్ చేద్దాము. కామన్ రేషియోస్ చూద్దాం. A2/A1 ఎంత? 6/3 2. నెక్స్ట్ A3/A2 ఎంత? 12/6 2. కామన్ రేషియో సేమ్ అయిందా? ఎస్, సేమ్ అయింది. A2/A1 is equals to A3/A2. Therefore, given list of numbers is GP. అలాగే ఇప్పుడు సెకండ్ తీసుకుంటే 64 minus 32 16 and so on. సో ఇక్కడ ఫస్ట్ A1, A2, A3 అని కన్సిడర్ చేద్దాము. A2/A1 ఎంత? మైనస్ 32/64 మైనస్ హాఫ్. A3/A2 16/-32 మైనస్ హాఫ్. సో ఇక్కడ కామన్ రేషియో సేమే ఉంది కదా. Therefore, A2/A1 is equals to A3/A2. Therefore, it is GP. Next, third question, 1/64, 1/32, 1/8. సో ఫస్ట్ ఇది A1, A2, A3 అని కన్సిడర్ చేద్దాము. A2/A1 ఎంత? 1/32/1/64. 1/32 ఇంటూ 64/1 ఎంత? ఇది 2. నెక్స్ట్ A3/A2 ఎంత? 1/8/1/32. 1/8 ఇంటూ 32/1 ఎంత? ఇది 4. కామన్ రేషియో సేమ్ ఉందా? లేదు. Therefore, A2/A1 is not equals to A3/A2. Therefore, the given list of numbers is not GP. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.